ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ చెల్లునుగాక. ప్రియులారా, నేటి దినము నుండి అనగా 2026 జూలై మాసం 4వ తారీఖు ఈరోజు సాయంత్రం నుండి మనకు పడిపోయిన వంతెన దగ్గరున్న దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన కూడికలు ఆరంభమవుతున్నాయి. గడిచిన కొన్ని దినాలుగా మీరు ఈ విషయంలో ప్రార్థనలు చేయించినందుకు ప్రభువును స్తుతిస్తూ మీకు కృతజ్ఞుడనై ఉన్నాను. సంతోషం. జీవము కలిగిన దేవుని పనిలో మీరు చేయుచు అందించుచున్న ప్రార్థనలు బట్టి స్తుతిస్తున్నాను దేవుని. ఈరోజు సాయంత్రం నుండి మనకు ఆరాధన ఆరంభమవుతున్నది. 6:30 గంటలకే ప్రారంభించడం జరుగుతుంది. కనుక దేవుని పిల్లలుగా అందరూ సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, వాతావరణం కొరకు ప్రార్థించండి. సర్వకృపానిధియగు దేవుడు తన సన్నిధి ముఖకాంతి ప్రకాశింపచేయాలని, అలాగుననే మరి చివరి రోజు విందు జరుగుచున్నది. అన్నింటిలో ప్రభు హస్తం తోడై ఉండాలని మీ ప్రార్థనల యందు మానక జ్ఞాపకం చేసుకొనండి, మరియు ఇతరులకు తెలియపరచండి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి. దేవుని పనిలో పాలి భాగస్థులు కావాలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. నేటి దినాన జీవపు మన్నా శీర్షిక కొరకై ద్వితీయోపదేశ కాండము, ఆత్మీయులారా, 22వ అధ్యాయం 1 నుండి 30 వరకు ఉన్న వచనాలను ఈరోజు మనం ధ్యానం చేయొచ్చును. అంటే నిజానికి ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఈ విషయాలు అనేకాలు నిర్గమాకాండంలో నుంచి కూడా మనం చూస్తూ వచ్చాం. కనుకనే ప్రియులారా, ఈ అధ్యాయం అంతటిని ఈరోజు మనము ముగించబోతున్నాం. ఉన్న కొద్ది సమయంలో ఇన్ని విషయాలు ధ్యానం చేయడం అనేది సమయం చాలదు. కానీ ఒక్క మాటను మనం గుర్తు చేసుకోబోతున్నాం. రండి, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 1వ వచనము. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్ళింపవలెను.
ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై వచ్చునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, చదవబడిన మాటలు అందరికీ అర్థమయ్యాయని నేను విశ్వసిస్తున్నాను. సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవలో తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లుగా మనకెందుకులే, మనది కాదులే, పోతే వాడిదే పోయిందిలే అని కన్నులు మూసుకొనక వాటిని అగత్యముగా త్రోవలో మరల్చి సహోదరుని యొద్దకు పంపవలెను అంటున్నారు ప్రభు. అంటే నీ సహోదరుడు, నీ పొరుగువాడు, నీ స్నేహితుడు, సమీప బంధువుడు ఎవరైనప్పటికీ వారివి ఏదైనాను పోవుచుండిన ఎడల వాటిని పోతే పోయినీలే అన్నట్లుగా కాకుండా వాటిని వారి యొద్దకు నీవు మళ్ళించాలి అని చెప్పుచున్నారు ప్రభు. ప్రియులారా, అంటే సహోదర ప్రేమ నిలువరముగా నిలవనీయుడి అని ప్రభువు చెప్పిన మాటకు ఇవి ఎంత నిదర్శనములో కదా, ఎంత సూచనలుగా కనబడుతున్నాయో కదా. ఆలోచించండి. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక దయనొందిన చిన్న జీవితంలో ఈ సూత్రం ఎంతో గొప్పది అయి ఉన్నది. ప్రియులారా, దాన్ని అలాగే చూడక విడిచిన ఎడల అది వెళ్ళిపోతుంది. ఒక రోజున అది ఏ శత్రువు చేతిలో పడి చిక్కబడి రాకుండా ఆగిపోతుంది. అంటే సోదరుడు దాని మూలాన నష్టాన్ని అనుభవించినట్లే. అయితే ఏదో ఒక రోజున తాను చేసినట్లుగానే యువతలి వ్యక్తికి కూడా జరగవచ్చు కదా. ఎందుకంటే మనుషుడు ఏది విత్తుతాడో అది కోసుకుంటాడు. వాని క్రియల ఫలము తాను అనుభవిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చేయుటకు నీకు అవకాశం కలిగి ఉన్నప్పుడు మేలు చెయ్యనెరిగి ఉండి ఒకవేళ అలాగున చెయ్యని వానికి శ్రమ అన్నారు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనము మేలైనది చెయ్యనెరిగి అలాగున చెయ్యకపోతే అది మనకు శ్రమే కదా. ప్రియులారా, ఒకవేళ మనం మేలైనది చెయ్యనెరిగి ఉన్నప్పుడు మనము అవకాశం ఉన్నంత వరకు చేస్తే, ఒకవేళ మన కాలంలో కాకపోయినా మన తరువాతి కాలంలోనైనా మన పిల్లలు లేదా మనకు కలిగిన వారు ఆ మేలును అనుభవించువారుగా ఉంటారు. ప్రియులారా, చూడండి, దీనిలో మన ప్రభు యొక్క పాత్ర ఎంతో విశేషమై ఉన్నది. ఎలాగనంటే, ప్రభువారు నశించుచున్న గొర్రెలైన ఇశ్రాయేలీయుల యొద్దకే కానీ ఆయన వేరొకరి యొద్దకు పంపబడలేదు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ప్రభువును అంగీకరించే విషయంలో వెనకంజ వేశారు. అన్యజనులుగా పిలువబడిన మన విషయానికి వచ్చేసరికి ప్రియులారా, ప్రభు అలాగున ఆలోచించక ఆయన అందరి ఎడల కృపను చూపు ఇశ్రాయేలీలు వారు తిరస్కరిస్తే మనలను ఆ ప్రభువు రక్షించారు కదా. మనల్ని ఆయన విడిచిపెట్టలేదు కదా.
అలాగే దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో మరొక సందర్భం ఉంటుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ ప్రియులారా, లేవీయుడు, సమరయుడు, యాజకుడు ఆ త్రోవలో వెళ్ళిన సందర్భం మనకు గుర్తుంది కదా. యెరికో పట్టణం నుండి ఒక మనుషుడు దిగి వెళ్ళుచు, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కాడు. వారు అతన్ని కొట్టి బట్టలను దోచుకుని కొర ప్రాణంతో విడిచిపెట్టారు. యాజకుడు వెళ్ళాడు, నాకు కాదులే అనుకున్నాడు. లేవీయుడు వెళ్ళాడు, నాది కాదు నాకెందుకు అనుకున్నాడు. కానీ సమరయుడు అలా చేయలేదు. అతన్ని చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. బాగా విందాం ప్రియరా. అతడు తనవాడు కానప్పటికీ తనకు ప్రాణాన్ని కాపాడాడు. బాహ్యంగా మాట్లాడుతున్నాను, ఆధ్యాత్మిక లోతైన విషయాలు వేరుగా ఉన్నాయి. ఒక ప్రాణాన్ని కాపాడాడు, ఒక కొర ప్రాణంతో ఉన్న ప్రాణాన్ని నిలవబెట్టాడు. దేవుని పిల్లరా, ఆధ్యాత్మిక విధానంలో చూస్తే ఆ యొక్క సమరయుడు మన ప్రభు అయిన మంచి సమరయుని వలె సాతాను చేతిలో చిక్కబడిన మనలను, మనకు కలిగిన వారే మనవారు అనేకులు విడిచిపెట్టినప్పుడు ప్రభు మన యొద్దకు వచ్చి మనలను రక్షించారు. కనుక పిల్లరా, మనము మేలైనది చెయ్యనెరిగి దాన్ని చెయ్యాలి. ఈ అధ్యాయంలో అనేక సంగతులు ఇలాగునే ప్రస్తావించబడ్డాయి. కనుక దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనది కాని వాటిని ఏది మనం ఆశించక, ఇతరులది ఏదైనా జీవి తప్పిపోతుంటే వారి విషయంలో మనం చెయ్యగలిగిన మేలును తప్పక చేద్దాం. ప్రభు కృపను పొందుకుందాం. దేవుని ఆశీస్సులు మనందరికి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.